హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయశిషాని వ్లాగ్స్. ఇవాళ అయితే మా అత్తమ్మ కొత్తిమీర పచ్చడి అయితే చేయాలనుకుంటుందండి. ఆ వీడియో అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొత్తిమీర పచ్చడి చేయడానికి కావాల్సినవి ఒక అరకట్ట కొత్తిమీర, ఒక ఆనియన్, 4 టమోటాలు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు. లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం చూపించిన చింతపండుని కొద్దిగా నానబెట్టుకోండి, నీళ్లు పోసి నానబెట్టుకోండి, కొద్దిగా నీళ్లు పోసి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఎండుమిర్చి, ధనియాలు అవి కొద్దిగా వేగినాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మెంతులు అన్నీ వేసుకొని అవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మొత్తం అయితే సిమ్లోనే ప్రాసెస్ అయితే జరగాలండి, సిమ్లోనే వేయించుకోండి. ఇలా మొత్తం వేగాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అయితే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొత్తిమీరని వేసుకోవాలండి. కొత్తిమీర అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాల ముక్కలను కూడా వేసుకొని సిమ్లో బాగా మగ్గనివ్వాలి. టమోటా ముక్కలైతే బాగా మగ్గినాక కొద్దిగా చింతపండు వేసుకొని అది కూడా బాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే రోట్లో వేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ పొడిని బాగా నూరుకోండి. పొడి బాగా మెత్తగా నూరుకోవాలండి. పొడి బాగా మెత్తగా అయ్యాక ముందుగా ఉడికించుకున్న కొత్తిమీర, టమోటా, చింతపండు ఆ పేస్ట్ మొత్తం వేసుకొని బాగా దంచుకోవాలండి పచ్చడి. ఇలా మొత్తం మెత్తని పేస్ట్ లాగా బాగా నూరుకోవాలండి. అది బాగా నూరుకున్నాక అందులో ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా దంచేసుకోండి. అది బాగా మెతికాక ఒక గిన్నెని తీసుకొని వేసుకోండి మొత్తం పచ్చడిని మొత్తం తీసేసి రుచి చూస్తుంది. ఎలా ఉందో సూపర్గా ఉందంట. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ అయితే కొద్దిగా అన్నం తీసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే, కొద్దిగా అందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉందంట పచ్చడి. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి.